మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. 65 లక్షల మందికి 7,000 చొప్పున పెన్షన్ ఇస్తానంటున్నారు చంద్రబాబు నాయుడు. అదే విధంగా టీడీపీ ప్రభుత్వం రాగానే 3,000 నుంచి 4,000 వరకు పెన్షన్లు అయితే పెంచారు. సో ఇదే విధంగా ప్రజలకి ఉత్సాహం కల్పించేలా ఒక శుభవార్తను అయితే తీసుకొచ్చారండి. అదేనండి, జూలై 1వ తేదీన నేరుగా మీ ఇంటి వద్దనే 7,000 పెన్షన్ అయితే ఇస్తానంటున్నారు. ఇది ఎన్ని నెలల? ఒకే నెల అండి. ఈ ఒక నెలలో ఎందుకు ఇస్తానంటున్నారా? మే, జూన్, ఏప్రిల్ ఈ 3 నెలల్లో 1,000 కలిపి ఒకే నెలలో 7,000 ఇస్తానంటున్నారు. సో దీనిపైన ప్రజల స్పందన ఏంటో, వాళ్ళ ఆనందం ఎలా ఉంటుందో వాళ్ళ మాటలను అడిగి తెలుసుకుందాం రండి. పెద్దనా, మీ పేరేంటి? వెంకట్రావు. మీకు పెన్షన్ వస్తున్నాయా? ఇంకా రాలేదు. వస్తాయి. ఇంకా రాపించుకోవాలరా. ఓకే, 3,000 నుంచి 4,000 వరకు పెన్షన్ అయితే పెంచారు. సో జూలై 1వ తేదీ అయితే నేరుగా ఇంటి వద్ద 7,000 ఇస్తానంటున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మంచిదే, మంచి పని. సో 7,000 ఇవ్వడం ఏ విధంగా అనిపిస్తుంది? 7,000 అంటే ఇస్తే అంటే జరగని వాళ్ళకి జరుగుద్ది, ఏదైనా బాగలేని వాళ్ళకి అట్టాటికి ఏదన్నా అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారు. మాకు ఈ ప్రభుత్వం రావాలనే కోరిక ముందు కాల్చి వచ్చింది. మంచిగా చేస్తారు, మళ్ళీ రావాలి. ఇట్లాంటి ప్రభుత్వమే కావాలి. అందరూ అనుకొని ఓట్లు వేసి గెలిపించుకున్నారు. నమస్తే పెద్దాయన. జూలై 1వ తేదీ 7,000 పెన్షన్ ఇస్తానంటున్నారు కదా, మీ అభిప్రాయం ఏంటి? అబ్బాయి బొత్తారమ్మా, లక్షణం బొత్తారమ్మా. అనుకుండా కొడుకు దొరకపోయినా చంద్రబాబు తాగుతాడు. అది నమ్మకం. ఇచ్చిన మాట నెరవేర్చుకున్నారని అనుకుంటున్నారు. సినిమా కంపల్సరీ నిలబెట్టుకుంటాడు, చేస్తాడు ఆయన అయితే. నమస్తే పెద్దాయన, మీ పేరేంటి? సుబ్బారావు. సో మీకు పెన్షన్స్ వస్తున్నాయి? ఇంకా ఇవ్వలేదు. ఇప్పుడు పెట్టుకుంటాం. సో 3,000 నుంచి 4,000 వరకు పెన్షన్ అయితే పెంచారు. కానీ జూలై 1వ తేదీ అయితే 7,000 ఇస్తానంటున్నారు నేరుగా. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మంచిగా ఉంటదని అనుకుంటున్నాం అమ్మా. అంటే తన మాట నెరవేర్చుకున్నారు అనుకుంటున్నారా, నిలబెట్టుకున్నారు అనుకుంటున్నారా? ఇస్తే నిలబెట్టుకున్నట్టేగా, దానికి ఏమి ఇబ్బంది లేదు. అందరం మంచిగా అనుకుంటున్నాం. ఇంకెలా చేస్తాడు? ప్రభుత్వంతో పోలిసి ఈ ప్రభుత్వం ఎలా ఉంటది అనిపిస్తుంది? ఎలా ఉంటది? మంచిగా ఉంటదని అనుకుంటున్నాం. ఇంకా మంచి చేస్తారు, మంచి చేస్తారని అనుకుంటున్నాం. నమస్తే అమ్మా, మీ పేరేంటి? అరుణ. మీకు పెన్షన్లు వస్తున్నాయా? మా మనసుకు వచ్చింది. ఎంత వస్తాయి? 3,000. ఇప్పుడైతే టీడీపీ ప్రభుత్వం రాగా 4,000 పెంచింది కదా, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మంచిది. ఒకేసారిగా జూలై 1వ తేదీ నేరుగా 7,000 ఇస్తానంటున్నారు మీ ఇంటి వద్దనే. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మంచి సంతోషమే కదా, ఇస్తుంటే హ్యాపీగా. మంచి శుభవార్త అయితే చంద్రబాబు నాయుడు చేశాడు. మంచిదే, కోరుకున్నాం, రావాలని కోరుకున్నాడు. ఇంకంతే కదా, అన్ని మంచి చేస్తున్నారు. మంచిగా చేస్తాడు. బామా, మీ పేరేంటి? రామాదేవి. మీకు పెన్షన్ వస్తున్నాయా? నాకు వస్తున్నాయి. సో జూలై 1వ తేదీ 7,000 ఇస్తానన్నారు కదా, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇష్టం మాకు. మంచిది. 7,000 ఇస్తున్నారంటే మంచిదే కదా. మంచిది అంటే 3 నెలలు కలిపి ఇస్తున్నారు. ఆయన ఎక్కినా చెప్తున్నాడు. సరే. సో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారా అనుకుంటున్నారా? మంచిదే. గత ప్రభుత్వం ఎలా ఉంది, ఈ ప్రభుత్వం ఎలా ఉంది? ఈ ప్రభుత్వం బాగుంది. ఇంకా ఉండే రోజులు ఇంకా మంచి చేస్తారు, ఇంకా బాగుంటది. మళ్ళీ 5,000 చేస్తే మాకు ఇంకొక పింఛన్ ఉంది. 5,000 మోడీ చేసేది, అది చేయలే. మోడీ కూడా గెలిచాడు కదా. పెన్షన్ ఎంత రావాలనుకుంటున్నారు నెలకి? ఎంత ఇస్తారు? ఇంకా దేశం మీద ఎంత ఇస్తుంటే 4,000 జాలా, 3,000 జాలా, 1000 రూపాయలు ఇచ్చినాడు జాలా, అన్ని సరిపోతాయి. ఎక్కడికి సరిపోవు. ఇంకా ఇమంటే ఆడ తెచ్చిస్తాడు. మనకి 1000 రూపాయలు ఇచ్చినాడు జాలా, 200 ఇచ్చినాయి, 150 ఇచ్చినాడు జాలా. ఎక్కడికక్కడికే అదే పెట్టాడు. రామారావు పెట్టి 30 రూపాయలు. ఆయాలు మాకు లేవులే 30 రూపాయలు, 200 అప్పుడు వచ్చినాయి. మా ఆయన చచ్చిపోయేటప్పుడు ఆ 200 అప్పుడు అని చెప్తాను. నాకు తీసుకుంటున్నాను, ఇచ్చుకుంటున్నాను. కొడుకు బాగానే చూస్తాడు, డబ్బులు బాగానే వస్తున్నాయి. అవి వచ్చేళ్ళకి బాగా చూస్తున్నారు కొడుకులు. వాళ్ళు ఈరు అన్ని నెలలు వచ్చేయాలి కొంద అయినా, అవి వచ్చేళ్ళకి మన మూట కడతామని బాగా చూసుకుంటున్నారు. రాకపోయి బాగానే చూస్తున్నారు. ఎత్తి ఇంకా సంతోషం. అది ఈ బామ్మ ఏమంటుందంటే, నాకు ఈ పెన్షన్ రావడం వల్ల నా పిల్లల్ని ఇంకా బాగా చూసుకుంటారని కూడా అంటుంది. అయితే ఇప్పుడు అయితే 10 రూపాయలు మన వాళ్ళు వస్తారు, 10 రూపాయలు ఇస్తాము. కొడుకు కూతురు బిడ్డ వస్తుంది, కూతురు వచ్చింది, 10 రూపాయలు ఇచ్చుకుంటాం. కొడుకు అయ్యి కొయ్యి నాకు ఆడపెట్టమంటే పెట్టలే కదా. అయ్యి వస్తా అయ్యి అంటే సంతోషంగా ఉంటారు. మనసాన పడినాడు ఎవరు చూస్తాడు. బాగానే ఉంటది. నాకు బాగానే చంద్రబాబు అంటే మాకు ఇష్టమే. ఇయ్యాలి కాదు, జగన్ అన్న కూడా 3,000 చేసాడు సంవత్సరానికి. 2,000 చేసింది చంద్రబాబే కదా.
200 ఇచ్చింది రామారావే కదా అట్లా ఎవరు వచ్చినా మంచిగానే జరుగుతుంది. ఇప్పుడు ఇంకా బాగుందని ఆనందపడుతున్నారు జనము. మీ పేరేంటి? నా పేరు కమలం. పెన్షన్ వస్తుందా? మా మనిషికి వస్తున్నారు. వచ్చే నెల 7,000 ఇస్తానంటున్నారు కదా, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మరి వస్తుంటే సంతోషమే కదా. ఇంకా అంటే 3,000 నుంచి 4,000 వరకు పెంచారు, సో హ్యాపీగానే ఉన్నారు. మళ్ళీ ఒక శుభవార్త అయితే తీసుకుని వచ్చారు, 7,000 ఇస్తానంటున్నారు నేరుగా ఇంటి దగ్గరికి. దీనిపైన ఏంటి మీ స్పందన ఏంటి? బాగానే వాళ్ళమ్మ మాకు సంతోషంగా ఇస్తుంటే బాగానే ఉంది. సో గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం ఎలా ఉంది అనిపిస్తుంది? ఇదే బాగుంది. మేము ఎప్పుడు ఇటే ఉన్నాము. అంటే ఏనాడు ఇలా ఇచ్చినా లేదు, ఎప్పుడు ఇటే బాగా సంతోషంగానే ఉంది ఆయన వచ్చేకి. సో చూసారు కదండి, ఈ శుభవార్తని ప్రజలైతే ఎంత ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ ఒపీనియన్ అయితే. సో 7,000 ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. సో తను ఏదైతే మాట ఇచ్చారో తను నిలబెట్టుకుంటున్నారని చెప్పి ఇక్కడ ప్రజలైతే చెప్తున్నారు. ఇంకెందుకు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామెన్ ప్రవర్ధనతో నేను మీ శివకుమారి.